అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కూటమి సర్కార్ పనులు శరవేగంగా జరిగేలా ప్రణాళికలు రచిస్తుంది. ఆయా సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పనుల్లో వేగంపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. నిర్దేశించుకున్న గడువులోగా రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ఇక తాజాగా జరిగిన సిఆర్డీఏ మీటింగ్ లో సీఎం ఏం సూచనలు చేశారు, ఏ అంశాలకు ఆమోదం తెలిపారో ఇప్పుడు చూద్దాం. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 58వ అథారిటీ సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో సిఆర్డీఏకి చెందిన 900 ఎకరాల్ని రెవెన్యూ శాఖకు బదలాయించారు. మాస్టర్ ప్లాన్ కి భంగం కలిగిస్తూ కొత్తగా R5 జోన్ ఏర్పాటు చేశారు. ఆ భూముల్ని తీసుకున్నందుకు సిఆర్డీఏకి చెల్లించాల్సిన నగదు రెవెన్యూ శాఖ ఇంతవరకు కట్టలేదు. ఆ కారణంతో రెవెన్యూ శాఖకు తుది నోటీసులు జారీ చేసి సిఆర్డీఏ ఆ భూముల్ని వెనక్కి తీసుకోనుంది. రాజధాని ప్రాంతంలో హరిత ప్రణాళికలో భాగంగా మొదట రహదారుల పక్కన పార్కుల్లోనూ మొక్కలు నాటాలని సీఎం ఆదేశించారు. పార్కుల్లో ల్యాండ్స్కేపుల్ని ఇప్పుడే అభివృద్ధి చేసినా పాడవుతాయని, ప్రధాన మౌలిక వసతుల పనులు పూర్తయి జనాభా పెరిగే కొద్దీ క్రమంగా అభివృద్ధి చేద్దామని తెలిపారు. ఇతర దేశాల్లో పార్కుల్ని, వాటి నిర్వహణ విధానాల్ని అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రాజధానిలో నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నందున బాగా దుమ్ములేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. దుమ్ముని లేవకుండా చూసేందుకు చెట్లపై పేరుకున్న మట్టిని తొలగించేందుకు రెయిన్ గన్లు వినియోగించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే సరిపోదని, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు నిర్మాణాలు చేపట్టేలా చొరవ తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. కొత్తగా 7 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ, గతంలో కొన్ని సంస్థలకు చేసిన కేటాయింపుల్లో మార్పులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. బీజేపీ కార్యాలయానికి గతంలో 2.8 ఎకరాలు కేటాయించగా కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావడంతో దాన్ని 1.43 ఎకరాలకు తగ్గించి వేరే చోట కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెసిడెన్షియల్కి, అదేవిధంగా అంతకుముందు ఇచ్చిన బ్యాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెసిడెన్షియల్కి అడిగారు, రెసిడెన్షియల్ వాటికి. అదేవిధంగా బీజేపీ పార్టీ ఆఫీస్కి అంతకుముందు 2.8 acres ఇచ్చుంటే అది కొంత ప్రాబ్లం వల్ల దాన్ని 1.43గా ఇంకొక ప్లాట్ని యాక్చువల్గా మార్చడం జరిగింది. దాన్ని కూడా అథారిటీ ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏదైతే జీఓఎంలో తీసుకున్నామో ఆ డెసిషన్స్ అన్నింటినీ యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేశారు. శాసనసభ, హైకోర్టు భవనాల ఎంఈపీ పనులకు టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల పర్యవేక్షణను సిఆర్డీఏ నుంచి కొత్తగా ఏర్పాటైన ఏజీఐసీఎల్ కు బదలాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది.